హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఎంతగానో ఎదురు చూస్తున్న ఐపీఎల్ 2025 మొదటి మ్యాచ్ రానే వచ్చింది. ఈ ఓపెనింగ్ సెరమనీలో కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ మొదటి మ్యాచ్ అనేది జరగనుంది ఈడెన్ గార్డెన్ కోల్కతా హోమ్ గ్రౌండ్లో. ఇందులో చూస్తుంటే ఇద్దరు కొత్త కెప్టెన్లు, కేకేఆర్కి రహానే కొత్త కెప్టెన్, అదేవిధంగా రజత్ పాటిదార్ ఆర్సీబీ కొత్త కెప్టెన్గా ఎంపికయ్యారు. సో ఇందులో మనం ఈ వీడియోలో గ్రౌండ్ రిపోర్ట్, పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ లెవెల్ అనేది మనం ఒకసారి చూద్దాం. మొదటిగా ఈ మ్యాచ్ చూసుకుంటే రేపు అనగా March 22 టైం 7:30కి ఈ మ్యాచ్ అనేది జరుగుతుంది. పిచ్ రిపోర్ట్ అనేది చూసుకుంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అనేది ఉంది. ఎవరైతే మొదటగా బ్యాటింగ్ సెకండ్గా బ్యాటింగ్ చేస్తారో వాళ్ళు విన్ అయ్యే అవకాశాలు అనేది ఎక్కువ అనిపిస్తున్నాయి. సో ఇనిషియల్లీ బౌన్స్ అవుతుంది, కానీ స్ట్రోక్ ప్లే అనేది ఉంటుంది. హిట్టింగ్కి చాలా ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. సో ఇందులో బ్యాటింగ్ చూసుకుంటే బౌలింగ్ పరంగా చాలా హెల్ప్ అనేది ఉంటుంది. స్పిన్నర్స్కి చాలా అనుకూలంగా ఉండొచ్చు. అదేవిధంగా టాస్ గెలిచిన టీం అనేది సెకండ్ బ్యాటింగ్ అనేది చేయొచ్చు. ఎందుకంటే చేజింగ్ అనేది ఈ ఈడెన్ గార్డెన్లో పెట్టిందే పేరు. సో ఇందులో మొదటిగా చూసుకుంటే పిచ్ రిపోర్ట్ టోటల్ ఇక్కడ మ్యాచెస్ 95 మ్యాచెస్ జరిగాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 39, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 56 అనేది గెలిచాయి. హైయెస్ట్ స్కోర్ చూసుకుంటే 262, లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 59. హెడ్ టు హెడ్ మ్యాచెస్ అనేవి చూసుకుంటే ఆర్సీబీ వర్సెస్ కేకేఆర్కి టోటల్గా 34 మ్యాచెస్ జరుగుతాయి. కేకేఆర్ 20, ఆర్సీబీ 14 మ్యాచెస్ అనేవి గెలిచింది. హెడ్ టు హెడ్ మ్యాచెస్ ఈడెన్ గార్డెన్లో చూసుకుంటే టోటల్గా 12 మ్యాచెస్ జరిగాయి. కేకేఆర్ 8, ఆర్సీబీ 4 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. లాస్ట్ ఇయర్లో చూసుకుంటే 2024 ఐపీఎల్లో ఈడెన్ గార్డెన్లో జస్ట్ 1 రన్ తేడాతో కేకేఆర్ అనేది విన్ అవ్వడం జరిగింది మ్యాచ్ అనేది. ఆ మ్యాచ్లో ఆర్సీబీ చాలా ట్రై చేసినా విజయం సాధించలేకపోయింది. సో దానికి రివెంజ్ అనేది తీసుకునే అవకాశాలు అనేది ఉన్నాయి. టీమ్ అనాలిసిస్ అనేది చూసుకుంటే మొదటగా కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 అనేది ఒకసారి చూసుకుంటే అజింక్య రహానే క్యాప్టెన్, సేమ్ ఆఫ్ ద వే. ఓపెనర్గా చూసుకుంటే సునీల్ నారాయణ్, వాళ్ళు సేమ్ అదే ఫాలో అవుతారు. ఇందులో చూసుకుంటే ఏ విధంగా ఉంటుందనేది మనం ఒకసారి బోర్డ్ పైన చూడొచ్చు. బౌలర్స్లో చూసుకుంటే వైభవ్ అరోరా, హర్షిత్ రాణా, అర్జున్ నోకియా అనేది తీసుకోవచ్చు. కేకేఆర్ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్స్ అనేది చూసుకుంటే ఎవరెవరు ఉన్నారు చూసుకుంటే మొదటిగా ప్లేయర్లో సునీల్ నారాయణ్ ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ అనేది చేస్తారు. ఇందులో 177 మ్యాచెస్లో 1537 రన్స్, 180 వికెట్స్ అనేది తీయడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే రిక్కు సింగ్ ఈ 2-3 ఇయర్స్లో చాలా ఫేమ్ అనేది వచ్చింది. అదేవిధంగా 17 ఇన్నింగ్స్లో 413 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా ఆండ్రే రసూల్ కీ ప్లేయర్, కేకేఆర్ యొక్క మెయిన్ పిల్లర్. అదేవిధంగా బౌలింగ్లోనూ స్లో బౌలర్స్ వేస్తాడు, అదేవిధంగా బ్యాటింగ్లో హిట్టింగ్ అనేది ఆడతాడు. టోటల్గా 36 మ్యాచెస్లో 956 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా మిస్టరీ స్పిన్నర్ చూసుకుంటే లాస్ట్ ఛాంపియన్ ట్రోఫీలో అద్భుతంగా రాణించాడు. టోటల్ ఈడెన్ గార్డెన్లో 15 మ్యాచెస్లో 21 వికెట్స్ అనేది చేయడం అనేది జరిగింది. అదేవిధంగా వెంకటేష్ అయ్యర్ చూసుకుంటే 51 ఇన్నింగ్స్లో 1326 రన్స్ అనేది చేయడం అనేది జరిగింది. సేమ్ ఆఫ్ ది వే కింటన్ డికాక్ 107 రన్స్లో 3157 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా ఆర్సీబీ యొక్క గేమ్ చేంజర్స్ ప్లేయర్స్ని మనం మొదటిగా చూసుకుంటే ఇందులో ఆర్సీబీలో అందరికీ తెలిసిన విషయమే. మెయిన్గా చూసుకుంటే విరాట్ కోహ్లీ. వాళ్ళ ప్లేయింగ్ 11 చూసుకుంటే ఈ విధంగా అనేది ఉంటుంది. విరాట్ కోహ్లీ చూసుకుంటే 12లో 346 రన్స్ అనేది చేశాడు ఈడెన్ గార్డెన్లో. అదేవిధంగా ఫిలిప్ సాల్ట్ లాస్ట్ ఇయర్ కేకేఆర్ తరపున ఆడాడు, ఓపెనర్ బ్యాట్స్మెన్. అందులో హోమ్ గ్రౌండ్లో 7 ఆడాడు, 350 రన్స్ అనేది చేయడం జరిగింది. యావరేజ్ చూసుకుంటే 58గా ఉంది. అదేవిధంగా భువనేశ్వర్ సన్ రైజర్స్ నుంచి ఆర్సీబీ వాళ్ళు కొనుగోలు చేశారు. ఇందులో ఈడెన్ గార్డెన్లో ఇన్నింగ్స్లో 13 వికెట్స్ అనేది తీయడం జరిగింది. అదేవిధంగా కెప్టెన్ రజత్ పాటిదార్
టోటల్గా ఓవరాల్గా 799 రన్స్ అనేది చేయడం జరిగింది. 34గా ఉంది. అదేవిధంగా కృణాల్ పాండ్యా యావరేజ్గా చూసుకుంటే ఆల్రౌండర్ పర్ఫార్మెన్స్ చూస్తారు. 127 ఇన్నింగ్స్లో 1647 రన్స్, 76 వికెట్స్ అనేది తీశారు. ఇందులో ఎక్స్ ఫ్యాక్టర్గా ఏ ప్లేయర్స్ రాణిస్తారు అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నేను అనుకుంటున్నాను క్వింటన్ డికాక్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఎల్ఎస్జీ తరపున ఆడాడు. ఈ విధంగా ఫ్రాంచైజీ చేంజ్ అయిపోయింది. అదేవిధంగా ఓపెనర్గా రావచ్చు కేకేఆర్ తరపున 107 మ్యాచెస్లో 3157 రన్స్ అనేది చేశాడు. అదేవిధంగా లివింగ్ స్టోన్ చూసుకుంటే లాస్ట్ ఇయర్ పంజాబ్ తరపున ఆడాడు, అంతగా రాణించలేదు. కానీ ఈ ఇయర్ ఆర్సీబీ వాళ్ళకు కొనుగోలు చేశారు. ఇందులో చూడాల్సి మనం ఏ విధంగా ఆడతాడు, ఎంతవరకు స్పిన్ తిప్పుతాడు, ఎంతవరకు హిట్టింగ్ ఆడతాడు అనేది మనం ఒకసారి చూడొచ్చు. అదేవిధంగా అందరి కళ్ళు ఆల్ ఐస్ ఆన్ విరాట్ కోహ్లీ. ఎలా ఆడతారు, ఆఫ్టర్ ఛాంపియన్ ట్రోఫీ తర్వాత ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడు, T20కి రిటైర్మెంట్ ఇచ్చి 1 ఇయర్ కావాల్సి వస్తుంది. సో ఈ విధంగా ఎలా ఆడతాడు, T20లో ఎలా పర్ఫామ్ చేస్తాడు అనేది మనం ఒకసారి చూడొచ్చు. సో ఈ మ్యాచెస్లో మనం చూసుకుంటే ఎంతగానో చూసుకుంటున్న 2025 ఐపీఎల్ మొదటి మ్యాచ్ రేపు సాయంత్రం 7:30కి ఈడెన్ గార్డెన్లో స్టార్ట్ అవుతుంది. ఇందులో ఆర్సీబీ తరపున భువనేశ్వర్ కుమార్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్ ఏ విధంగా క్యాప్టెన్సీ చేస్తాడు అనేది, అదేవిధంగా కేకేఆర్ తరపున అజింక్య రహానే ఆఫ్టర్ కమ్బ్యాక్ అని తీసుకోవచ్చు. రహానేది క్యాప్టెన్సీలో లాస్ట్ ఇయర్ అద్భుతమైన కమ్బ్యాక్ అనేది చేశాడు. సో మనం చూసుకుంటే ఎలా జరుగుతుంది అనేది లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.